నవీన్ గారు నమస్తే. నమస్తే. నా పేరు ధీరజ్ అండి ఫ్రమ్ M9 న్యూస్. ఏదండి? ఫ్రమ్ M9 న్యూస్. యా. సో యాక్చువల్గా మీ గురించి ఇన్ఫో చాలా తక్కువ ఉందండి అసలు. Yeah. లైక్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఏం లేవు ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో. Yeah. సో ఎప్పుడో ఈవీవి గారితో మీరు కొన్ని చేసిన ఫన్ చిట్ చాట్స్, లేదంటే శ్రీకాంత్ గారితో కొన్ని BTS వీడియోస్ మాత్రమే ఉన్నాయి. సో సో అసలు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ నవీన్ వడ్డే అనేది ఎందుకు సార్ అసలు? వడ్డే ఇంటి పేరు, అవును. నవీనేమో నా పేరు. బట్ అంటే పెట్టుకునేవారు కాదు కదా అసలు మామూలుగా ఇప్పుడు ఇంటి పేర్లు ఉండేవి కాదు మన హీరోలు ఎవరికి. అవును, అంటే ఈజీగా క్యాచ్ అవుతుంది కదా, రిలేట్ అవడానికి ఈజీ ఉంటుంది. ఉట్టి నవీన్ అన్నాం అనుకోండి, దెర్ కెన్ బి లాట్ ఆఫ్ నవీన్స్ కదా, అట్లా. ఓకే, బట్ ఉన్నారా సార్ అలా నవీన్ అని వేరే వాళ్ళు ఎవరన్నా ఇండస్ట్రీలో అదర్ దెన్ యూ? ఉన్నారు అనుకుంటా, ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు నవీన్ చంద్ర వీళ్ళని చూస్తున్నాం కానీ బట్ మీ టైం లైన్లో మా టైంలో లేరు. అదే సో మీ పేరు వచ్చినప్పుడు స్పెసిఫిక్గా నవీన్ వడ్డే అని కొన్నట్లునేమో వడ్డే నవీన్ అని చెప్పేసి ఎక్కువగా అప్పుడు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ వడ్డే నవీన్ అనే పిలుస్తాం. సో అదే కన్ఫర్మ్ చేసి. ఓకే, సో మీరు ఇనీషియల్గా సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు అంటే మీ ఫస్ట్ సినిమా గురించి ఐ వాజ్ హెరింగ్ ఆన్ యూట్యూబ్ సమ్ ఫ్యూ డైరెక్టర్స్ వర్క్ విత్ వడ్డే రమేష్ గారు. ఆయన చెప్తున్నారన్నమాట, అసలు నవీన్ గారితో తీసిన ఫస్ట్ సినిమా అనేది స్క్రాప్ చేసేసారు, ఆ తర్వాత మళ్ళీ కోరుకున్న ప్రియుడు అనే సినిమా చేశారు అని చెప్పేసి. సో ఏంటి సార్ ఫస్ట్ ఫిల్మ్ అసలు? ఫస్ట్ ఫిల్మ్ ఏమైందంటే క్వాలిటీ వైజ్ సాటిస్ఫై అవ్వలేదు, ఒక షెడ్యూల్ చేసేటప్పుడు సాటిస్ఫై అవ్వలేదు. సరే అది ఆపేస్తాం. అందులో నా ఆపర్చునిటీస్ బయట నుంచి వచ్చినాయి అనుకోకుండా. సో సడన్గా వచ్చేటప్పుడు సర్లే ఐ వెంట్ విత్ ద ఫ్లో. ఓకే, అది కంప్లీట్గా స్క్రాప్ అయినా సార్? ఇంకా అంటే యూట్యూబ్లో రిలీజ్ చేసాం కానీ సో కొంచెం క్రాంతి అని అదే క్రాంతి అది. ఓహో, ఓకే ఓకే, అది సమ్ అరౌండ్ 14 years బ్యాక్ డైరెక్ట్ యూట్యూబ్ రిలీజ్. ఓకే, సో కంప్లీట్ ఫినిష్డ్ ఫిల్మే, లాంచ్ ప్రొడక్ట్ కింద మంచిది కదా అని చెప్పేసి. ఓకే, సో అంటే మీకు అంటే మీ ఫాదర్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీరు అప్పుడు కటకటాల రుద్రయ్య, బొబుల్ సినిమా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తూ పెరిగిన కదండి మీరు. సో మీకంటూ ఒక సినిమా మీద అలా అంటే నేను ఒక యాక్టర్ని అవ్వాలి అనే ఒక మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఎక్కడ? నాలోనే ఉండింది. బట్ ఆ రోజుల్లో ఏంటంటే చేయగలుగుతామా లేదా, అసలు అవుతుందా లేదా అనేది ఇట్ వాజ్ నాట్ ఎ వెరీ ఈజీ థింగ్ కదా. సో అది ఎక్స్ప్రెస్ చేయటం నేను నా డిగ్రీ అప్పుడే ఎక్స్ప్రెస్ చేశాను మా ఫాదర్కి. సో ఇట్స్ మై ఇంట్రెస్ట్, మై ప్యాషన్. ఓకే, సో అంటే ఇంట్రెస్ట్ వరకు ఓకే, కానీ అంటే ఇప్పుడు నేను సినిమాలో ఒక యాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు అనే ఒక అంటే మీకు పరిచయాలు కావచ్చు ఇవంతా, అంటే మీకు అశ్విని దత్ గారు, రాఘవేంద్ర గారు వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మీ ఇంట్లో మనుషుల్లాగా కైండ్ ఆఫ్. సో వీళ్ళందరినీ చూస్తూ సినిమా మీద ఒక ప్యాషన్ లాంటిది ఒకటి రావడం వేరు, కానీ సినిమాని అర్థం చేసుకోవడానికి ఎలాగా మీరు? సినిమాని అర్థం చేసుకోండి, ఐ కీప్ వాచింగ్ లాట్ ఆఫ్ మూవీస్. యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్కి నేను సెట్స్కి వెళ్ళింది ఎక్కువ లేదు, టు అండర్స్టాండ్ అండ్ టు లెర్న్. అట్లా నా డిగ్రీ అయిన తర్వాత ఎక్కువ వెళ్ళాను, అక్కడి నుంచి ఎక్కువ వెళ్తాం. యాజ్ ఐ వాజ్ యాక్టింగ్ ఐ లెర్న్డ్ అ లాట్. ఓకే, సో అట్లా నేర్చుకోవటం జరిగింది. సో దట్స్ హౌ ఐ గాట్ ఇంటు దట్. ఓకే, సో మీ ఫస్ట్ ఫిల్మ్కి దో ఇట్ వాజ్ నాట్ రిలీజ్, క్రాంతి అనే సినిమా రిలీజ్ అవ్వకుండా తర్వాత ఇమ్మీడియట్గా కోరుకున్న ప్రియుడు అనే సినిమా టైం లైన్లో. సో ఇక్కడ ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే ఫస్ట్ సినిమా అట్లా ఫాదర్ వద్దని చెప్పేసేదాన్ని, కంప్లీట్గా ఒక స్క్రాప్ లా చేసేదాన్ని, పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ లేదు ఇంకొక సినిమా. ఫస్ట్ సినిమా వద్దనుకోలేదు, డిలే అయింది ఫిల్మ్. యాక్చువల్గా కంప్లీట్ అవ్వకముందే కోరుకున్న ప్రియుడు వచ్చింది. ఓకే ఓకే, ఆ డిలే వల్ల అది స్టేల్ అయిపోయింది. కోరుకున్న ప్రియుడు, పెళ్ళి అన్నీ ఇట్టేటప్పటికి సరిపోదనే ఫీలింగ్తో దాన్ని. ఓకే ఓకే, సో ఇనీషియల్గా మీకు ఉన్న ఇన్సెక్యూరిటీ ఏంటి అసలు? మిమ్మల్ని యాక్టర్గా ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక ఇన్సెక్యూరిటీ కైండ్ ఆఫ్? డెఫినెట్గా, ఎందుకు ఉండదు, జనాలు రిసీవ్ చేసుకోవాలి కదా. మనం అనుకుంటాం మనం ఏదేదో చేయగలమని, బట్ ఆడియన్స్ షుడ్ ఫీల్ దట్. సో ఇన్సెక్యూరిటీ ఉండింది, బట్ ఆ ఏజ్ కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా ఉండింది. ఓకే, మనం విల్ ట్రై అవర్ బెస్ట్ అని. అప్పుడు ఫస్ట్ ఫిల్మ్స్లో అట్లా చేశాను. లక్కీగా ఆడియన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఆల్ గుడ్. ఓకే, అంటే ఇన్సెక్యూరిటీ అంటే యాక్సెప్టెన్స్ వరకు మాత్రమే, లేదంటే మీరేమన్నా మీ పర్సనల్ ఇన్సెక్యూరిటీస్ దాటుకొని రావాల్సి వచ్చింది? బిగినింగ్ డేస్లో ఇట్ వాజ్ అ స్ట్రగుల్, బికాజ్ నాకు ఎట్లా యాక్ట్ చేస్తున్నాను అనేది కొత్త కదా అప్పుడు. అండ్ అప్పుడు ఏంటంటే ఎక్కువ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్లో కూడా ఉండే కాదు. జస్ట్ కేమ్ టు ద ఫిల్మ్స్. కొంత చేశాను ట్రైనింగ్, బట్ టెన్షన్ ఉంటుంది కదా, షార్ట్లు ఎట్లా వేస్తాము, డైరెక్టర్స్ని ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వగలుగుతామా లేదా, ఇదంతా చేసిన తర్వాత ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇన్ని ఉంటాయి కదా. సో ఆల్ దీస్ వర్ ఇన్సెక్యూరిటీస్ అట్ బిగినింగ్లో. యాజ్ ఐ వాజ్ డూయింగ్ ద ఫిల్మ్స్ ఆల్ దట్ వాజ్ ఓవర్. ఓకే, అంటే ఏ ఫిల్మ్ టైంకి మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చింది? కంప్లీట్ కాన్ఫిడెన్స్ అంటే అట్లీస్ట్ పెళ్ళి సినిమా తర్వాత నుంచి, ఓకే, లైక్ స్నేహితులు అప్పటి నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది.
ఓకే. అయితే మీ క్యారెక్టర్ చాయిసెస్‌లో కొన్ని నాకు షాకింగ్ అనిపించింది ఏంటంటే చాలా బాగుందనే సినిమా. ఆ. అందులో దో ఇట్ ఈస్ ఎ హీరో, సెకండ్ హీరో కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చాలా నెగెటివ్ షేడ్ ఉంటుంది దానికి. ఒక తాగుబోతులా చూపిస్తారు. దట్టు లిటరల్లీ హీరోయిన్ రేప్ చేసే కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్. సో, భయం అనిపించలేదండి మీకు? అసలు భయం అనిపించలా. ఈవీవి గారు నాకు అది నరేట్ చేపించారు. చేపించినప్పుడు ఐ ఓన్లీ చోస్ దట్ క్యారెక్టర్. ఓకే. ఓహ్! మీరు యాక్చువల్ శ్రీకాంత్ క్యారెక్టర్ కోసం లేదు, వచ్చిందా? హీ గేవ్ మీ చాయిస్ బిట్వీన్ బోత్ ద క్యారెక్టర్స్ Okay, బికాస్ okay. బోత్ ఆర్ హీరో క్యారెక్టర్సే కాబట్టి ఐ పిక్ దిస్ క్యారెక్టర్ బికాస్ ఇట్ హ్యాస్ నెగటివ్ షేడ్స్ అని విల్ గివ్ మీ అ స్కోప్ టు పర్ఫామ్ కదా. అండ్ ఆడియన్స్ ఆల్సో విల్ సీ మీ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ అనేది. అదే హీరోగా చేస్తే కొంచెం నార్మల్గానే ఉంటుంది అనే యాంగిల్లో. సో డ్యువల్ హీరోస్ అయినా కూడా ఐ పిక్ దిస్ క్యారెక్టర్. ఓకే. ఓకే. సో, మీకు వచ్చిన ఫస్ట్ రిసెప్షన్ ఏంటి దానికి? అంటే ఒక షాక్ ఫ్యాక్టర్ కదా అప్పటికి ఆ సినిమా. అంత ఆలోచించలేదు. ఫస్ట్ రిసెప్షన్లోనే దే లైక్ మై పర్ఫార్మెన్స్ అండ్ దే సెడ్ మై క్యారెక్టర్ ఇస్ గుడ్. యాహ్! మేజర్ కలర్స్ మీకే వచ్చినట్టు యా. ఆ సినిమాకి. సో, సో ఐ థాట్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. Yeah, it is. ఒక హీరో అట్లా ఒక రేప్ చేయటము అండ్ ప్లాట్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ నైస్లీ ఓవన్ కదా. బికాస్ నా చిన్నప్పటి నుంచి కజిన్ లాగా ఆర్ బ్రదర్ లాగా పెరిగిన అతని వైఫ్ నేను ఆల్రెడీ రేప్ చేసేట అనుకుంటున్నాను, అదే ఇంట్లో మేము అందరం ఉండాలనేది ఐ థాట్ ఇట్ వాజ్ వెరీ నావల్ ఇన్ దోస్ డేస్. ఈవెన్ ఒక ఏదో చిన్న మినీ హారర్ ఎలిమెంట్ లో ఉంటది. దేర్ ఆర్ సీన్స్ మాల్విక నైట్ కావాలని చెప్పేసి షీ టార్చర్స్ అండ్ అదొక మినీ హారర్. యా. అంటే ఒక లేడీని ప్రొవోక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇట్ ఈస్ ఫర్ హర్ ఆల్సో ఇట్స్ హారిఫైయింగ్ కదా. నేను చేసిన పని కూడా ఆ సినిమాలో. సో ఆవిడకి ఆ కచ్చి ఇది ఉంటుంది కదా, దట్ వాజ్ వెరీ వెల్ పోర్ట్రేట్. సో మీరు అన్నట్టు హారర్గానే ఉంటుంది. అండ్ ఈవెన్ తర్వాత కూడా ఈవెన్ మావిడి మీద మీ ఆవిడ చాలా మంచిది ఫిల్మ్స్ లో కూడా దాంట్లో అట్లీస్ట్ పాజిటివ్గా ఉంటుంది. నా సైడ్ నుంచి నెగిటివ్ ఉండదు కానీ బట్ ఇట్ విల్ అపియర్ టు బి నెగిటివ్. ఎందుకంటే అక్కడ ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కి మీరే ఎక్కువ క్యారెక్టర్ లో అది. అయితే ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా సార్. అంటే ఈవెన్ గోపి గోడ మీద పిల్లిలో కూడా యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఇన్ ఫిల్మ్. సో ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ పిక్ చేసుకుంటున్నప్పుడు అంటే హెసిటేషన్ ఉంటుందండి ఎప్పుడన్నా? అంత లేదు నిజంగా చెప్పాలంటే. అది వినంగానే నాకు నచ్చే ఐ వెంట హెడ్ విత్ ద ఫిలిం. ఓకే. బట్ స్టిల్ అంటే ఇక్కడ ఈ మార్కెట్ లెక్కలని లేదంటే రకరకాలు ఉంటాయి కదా. ఎందుకంటే బికాస్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యూ యాజ్ ఎ హీరో. ఇప్పుడు మళ్ళీ నేను ఇలాగ విలన్గా చేయడం వల్ల లేదంటే ఒక క్యారెక్టర్ రోల్ చేయడం వల్ల ఆ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది అనే కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ లేదు? ఆ సినిమాలో హీరో కిందే ఉంది కదా. సో ఇట్ వాజ్ నాట్ ఎఫెక్టింగ్. ఇప్పుడు ఒక సినిమా ఏంటంటే గెస్ట్ కింద చేస్తాం, అది దట్స్ విత్ రిలేషన్షిప్స్లో అట్లా అవుతుంది. లేటర్ ఐ రియలైజ్ క్యారెక్టర్స్ నాకంత ఇది అనిపించలే. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. సో అక్కడితో ఆపేసి. ఓకే. సో ఆల్మోస్ట్ చాలా బాగుంది వరకు హ్యాడ్ ఎ సక్సెస్ఫుల్ స్ట్రీక్ అండి. యా, చాలా బాగుంది. మావిడి మీద మీ వెంటనే క్రిటికల్లీ అక్లైమ్డ్ అండ్ నైస్ ఫిల్మ్స్. యా, నైస్ ఫిల్మ్. బట్ తర్వాత యూ హ్యాడ్ ఎ లో ఫేస్ యాజ్ వెల్. సో ఆ ఫేస్ లో పికింగ్ అప్ ద ఫిల్మ్స్ ఆర్ మీ చాయిసెస్ మీద మీకే డౌట్ వచ్చే కైండ్ ఆఫ్ ఒక రిజల్ట్స్ వస్తున్నప్పుడు హౌ డిడ్ యూ కమ్ త్రూ దట్? అంటే సి ఐ వాజ్ నాట్ డౌట్ఫుల్ అబౌట్ మై చాయిస్. ఓకే. వెన్ ఐ పిక్ ఫిల్మ్స్, వెన్ ఐ డిడ్ దోస్ ఫిల్మ్స్ ఆల్సో, ఆ ఫిల్మ్స్ ఎందుకు చేశానంటే టు ప్రొపగేట్ మై సెల్ఫ్. ఐ వాజ్ నాట్ గెటింగ్ అంత ముందు వచ్చిన మీటీ రోల్స్ రావటం తగ్గింది. సో టు స్టే రిలవెంట్ ఐ వాజ్ డూయింగ్ అట్లాంటి సినిమాలు చేయాల్సి వచ్చింది. నాట్ దట్ నేను కావాలని చూస్ చేసుకుని అది ఫెయిల్ అవటం కాదు. సో మోర్ ఆర్ లెస్ ఈ సినిమా ఎంతే వర్కౌట్ అవుతుంది అనేది అందాజతోనే చేసింది. ఓకే. సో క్యాల్కులేటెడ్ రిస్క్. ఓకే. బట్ నేను అనుకుంది ఏంటంటే ఈ చేస్తే ఇంకో బెటర్ సినిమా ఏమైనా వస్తుందేమో ఈ ఫ్లోలో, అదర్ దెన్ నాట్ డూయింగ్ ఎ ఫిల్మ్ అంటే ఇట్ విల్ నాట్ వర్క్ ఏమో అనుకున్నాను. అట్లాగే వచ్చింది. నా ఊపిరి ఒక సినిమా వచ్చింది, నంది అవార్డు ఒక సినిమా వచ్చింది, మళ్ళీ దాంతో వస్తుంది అనుకుంటే మళ్ళీ ఇట్లాంటి వచ్చినాయి. సో మళ్ళీ మీడియాకర్లోనే ఉన్నాయి అన్నమాట. సో రిజల్ట్ వాస్ మోర్ ఆర్ లెస్ ఎక్స్పెక్టెడ్. దెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఎనీమోర్. అప్పుడు ఇంకా ఆపేసాను కంప్లీట్. ఓకే. సో ఈ మీడియాక్రిటీ అనేది అంటే ఇనిషియల్ స్టేజెస్లో కూడా యూ ఫేస్డ్, అంటే ఈ లవర్ బాయ్ కైండ్ ఆఫ్ అనే లవర్ బాయ్ క్యారెక్టర్స్ వచ్చారు. సో దట్ టు పోస్ట్ జగత్ బాబు గారి తర్వాత లేదంటే శ్రీకాంత్ గారి టైం లైన్లో యువర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ హీరో కైండ్ ఆఫ్ ఒక ఇది.
సో అప్పుడు ఒక ప్రాజెక్ట్ నో చెప్పడం అనేది ఎంతవరకు, ఎందుకంటే ఇక్కడ మీ నాన్నగారు రమేష్ గారి ఇది కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయన చేసేనన్నా అని చెప్పేసి అనే కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ ఇది ఆయన సైడ్ నుంచి పుష్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు లేదు, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఒక జానరా, ఓకే వడ్డీ నవీన్ అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేసేవారు? అదే కష్టమైంది ఆ పాయింట్లో. టు బ్యాలెన్స్ ఇట్ వాజ్ డిఫికల్ట్. నేనేమో ఒక టైప్లో వెళ్ళాలనుకున్నది, బట్ ఇట్ వాస్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ గ్యాప్ ఫర్ మీ టు డూ. ఐ డెంట్ నో వెదర్ టు టేక్ ద గ్యాప్ ఆర్ నో అనమాట. సో ఆ క్రమంలోనే కొన్ని వచ్చినాయి చేయటము, రిజల్ట్ ఆర్ మూవీ తెలిసినా కూడా అవుట్పుట్ అలా వెళ్ళటంతోనే కెరియర్ బ్యాలెన్స్ పోయింది. ఓకే ఓకే. బట్ అంటే మీకున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ వల్ల యూ నెవర్ ఫేస్డ్ ఎనీ హర్డిల్స్ కదండి. ఫిలిమ్స్ ఒకవేళ వర్క్ అయినా అవ్వకపోయినా యూ ఆర్ నెవర్ వరీడ్ అబౌట్ ఇట్, ఆర్ లేదంటే ఒక సినిమా ఎఫెక్ట్ అంటే ఒక సినిమా ఫెయిల్యూర్ అనేది మిమ్మల్ని ఐడియాలజీ పరంగా ఎఫెక్ట్ చేయొచ్చేమో కానీ ఫైనాన్షియల్గా కానీ? ఐడియాలజీగా ఐ వాస్ ఫీలింగ్ బ్యాడ్ బికాస్ కొన్ని సినిమాలు నేను చెప్పేవాడిని ప్రొడ్యూసర్స్ కూడా వద్దండి అంటే కూడా దే వుంట్ లిసన్, దే వాంట్ టు డూ ఇట్. నాకేమనిపిస్తుందండి పాపం వాళ్ళకైనా పోతే ఇట్స్ బ్యాడ్ కదా. సో ఐ వాజ్ నాట్ హ్యాపీ, బట్ దెన్ ఓకే ఏదో ప్రొపగేట్ అవ్వాలి కదా, దే ఆర్ ఇంట్రెస్టెడ్, మేబీ సమ్ టైమ్స్ ఇట్ మైట్ వర్క్ ఫ్రమ్ దేర్ ఎండ్. ఈవెన్ ఇఫ్ ఐ కాంట్ బి జడ్జింగ్ 100% అనేది ఎవరు చెప్పలేరు కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో నేను వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చేశాను. బట్ నా ఫీలింగ్ వేరుండొచ్చు కదా. ఓకే. బట్ ఈ అంటే మీకంటూ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, ఇలా ఐడియాలజీకి ఒక ఫ్రిక్షన్ లా జరుగుతున్నప్పుడు సో యూ హ్యావ్ టు స్టెబిలైజ్, యూ హ్యావ్ టు గెట్ స్టెబిలైజ్డ్ ఇన్ ఏ వే. ఓకే లేదు ఐ షుడ్ కమ్ ఓవర్ దిస్ అనే కైండ్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ ఒక కంప్లీట్నెస్ వచ్చిన తర్వాత తీసుకునే డెసిషన్ ఏంటండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిలిమ్స్? మీకంటే మీ ఐడియాలజీతో మీకు కొన్ని ఫెయిల్యూర్స్ ఇవన్నీ వచ్చి యూ ఆర్ గెటింగ్ డిస్టర్బ్, అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ వరీడ్ అబౌట్ ఇట్ బికాస్ యూ హ్యాడ్ ఎనఫ్ థింగ్స్ కాబట్టి. సో ఇది నాకు ఉంది కాబట్టి నేను కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేయాల్సిన అవసరం మీకు ఎప్పుడు లేదు కూడా. సో లేదు ఐ విల్ ఫైట్ ఫర్ దిస్, అంటే నేను ఒక స్టేబుల్గా ఉండి నేను ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితేనే చేస్తాను అనే ఒక డెసిషన్ ఎప్పుడైనా తీసుకోగలిగారు? దట్ వాజ్ అటాక్ తర్వాత ఇట్ వాజ్ ద లాస్ట్, దట్స్ వెన్ ఐ టుక్ ద డెసిషన్. బట్ బిఫోర్ దట్ ఐ వాజ్ కంటెంప్లేటింగ్, చూద్దాం ఇంకేదన్నా అవుతుందేమో. దెన్ ఐ రియలైజ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో అటాక్తో ఇంకా విల్ స్టాప్ దిస్, ఏదన్నా బాగా మంచిది వస్తే చేయటమో లేకపోతే మనకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనమే చేసుకోవటము చూద్దాం అనేది అట్లా అయిపోయింది. ఓకే. సో ఎందుకంటే మా బాలాజీ అనే సినిమా నేను టీవీలో చూసినప్పుడు ఐ యూస్ టు థింక్ మీ సినిమా చూసి చుప్కి రీమేక్ చేశారేమో అనుకునేవాడిని నేను. Yeah, they did. Actually it is a Malayalam film. మలయాళంది మనం రీమేక్ చేసాము, మంది హిందీ చేశారు. ఓకే. బట్ స్టిల్ అది మలయాళం రీమేక్ ఎందుకంటే బట్ మేబీ దే టుక్ రైట్స్ ఫ్రమ్ దెమ్, బట్ ఇట్ వాజ్ ఆఫ్టర్ us. 2006లో వచ్చింది, 99లో ఇది వచ్చింది. సో అంటే మీరు ఇలా తమిళ్ డైరెక్టర్స్తో కూడా వర్క్ చేస్తున్నారు కదా సార్? తమిళ డైరెక్టర్స్ నా ఊపిరి ఇస్ తమిళ, నా ఊపిరి ఈవెన్ కొన్ని రీమేక్స్ కూడా చేస్తున్నారు. సో ఒక కంటెంట్ వైజ్ మీరు ఎందుకని తమిళ ఇండస్ట్రీ సైడ్ కానీ లేదంటే అంటే అప్పుడు ఇంకా స్కోప్ ఎక్కువ ఉండే కదా, బికాస్ దెర్ వర్ హైయర్ ఛాన్సెస్ ఫర్ ఈవీ గారి ఫిల్మ్స్ టు రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్ ఆర్ రీమేడ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. సో ఎందుకని ఆ పరభాషకి ఎప్పుడు ప్రయత్నం జరగలేదు? అంటే అవకాశాలు వచ్చినాయి, బట్ లైక్ ఐ సెడ్ ఇక్కడే కరెక్ట్గా రావట్లేదు, అక్కడికి కూడా మళ్ళీ అట్లా చేయటం ఎందుకని. అంటే ఇఫ్ సంథింగ్ రియలీ వ్యాలిడ్ కేమ్ ఐ వుడ్ హావ్ డన్ ఏమో, మళ్ళీ మీడియాకర్ది మళ్ళీ అటు ఎందుకనేది అట్లా అయిపోయింది. ఓకే ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ తర్వాత టేకెన్ ఏ కంప్లీట్ బ్రేక్, అంటే దట్ మైట్ నాట్ ఎఫెక్ట్ యూ ఫైనాన్షియల్ యాజ్ టోల్డ్ బిఫోర్, కానీ అన్ని సంవత్సరాలు ఒక గ్లామ్ గేమ్లో ఉండి విట్నెసింగ్ ఆల్ ద ఫిల్మ్స్ కానీ లేదంటే ఆ సెట్స్ కానీ ఒక్కసారిగా ఈ గ్యాప్ తీసుకోవడం వల్ల యూ నెవర్ ఫెల్ట్ దట్ అనీజీనెస్? అనీజీనెస్ లేదు, ఐ వాజ్ ఫీలింగ్ బెటర్ ఆఫ్టర్ ఐ స్టాప్డ్. Because burden తగ్గిపోయింది. Because once you go to a set, you know it's not going to work, you're not getting inspired, and you're going to disappoint the audience again and again. అన్నప్పుడు ఎప్పుడైతే అది ఆపైనా ఐ గాట్ రిలీవ్, ఇది కరెక్ట్, ప్లెజెంట్గా ఉన్నాం ఇంకా ఇట్లా. ఓకే. సో యూ నెవర్ హ్యాడ్ దిస్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కైండ్ ఆఫ్ అసలు? I had the enthusiasm to do a good work, అది బాగా ఉండింది మై మైండ్లో, బట్ ఫియర్ లేదు. ఓకే ఓకే. అదే మిస్ అయిపోతున్నాం. ఇట్స్ ఓకే, వై షుడ్ బి డిసప్పాయింట్? ఓ పక్కన ప్రొడ్యూసర్స్ డబ్బులు పోతున్నాయి, ఇంకో పక్కన ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నాం, ఓ పక్కన నేనేమో ఎంజాయ్ చేయట్లేదు. ఇట్స్ ఇన్ ఆల్వేస్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. ఓకే ఓకే. అంటే యాక్చువల్లీ దట్ వాస్ గుడ్.
గుడ్ టు హియర్ దట్. ఎందుకంటే ఆ మైండ్ సెట్ చాలా తక్కువ చూస్తూ ఉంటాం. బికాస్ సమ్హౌ పీపుల్ వాంట్ టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. అది గుడ్ రోలా Yeah, I tried for some time that, like I said. ఈవెన్ ఆఫ్టర్ అటాక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఎందుకంటే రీసెంట్లీ ఐ వాస్ టాకింగ్ టు జగత్ బాబు గారు. సో ఆయన ఏం చెప్పారంటే, నాకు ఇంట్లో కూర్చుని బోర్ కొడుద్ది, రాదర్ దాన్ ఫీలింగ్ బోర్డ్ ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్, ఐ వుడ్ లవ్ టు డూ ద మీడియాకర్ రోల్స్ యాజ్ వెల్. సో నాకు ఒక ఖాళీగా కూర్చోవడం కంటే మీడియాక్రిసిటీ ఐ ఫీల్ బెటర్ అని చెప్పేసి అన్నారు. సో ఆ స్టేట్మెంట్తో చూస్తే మీరు ఇట్స్ కంప్లీట్లీ కాంటెంప్లేట్. No, I agree with జగత్ బాబు గారు. ఇప్పుడు ఆయనది ఏంటంటే ఫస్ట్ డే ఇట్ టుక్ ఆఫ్, ఇట్ గేవ్ హిమ్ ద నేమ్, హీ మస్ట్ హ్యావ్ బీన్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఆ ఫ్లోలో కొన్ని మిస్ అవుతాయి వస్తాయి, బికాజ్ యువర్ ఆర్టిస్ట్, అది దట్ ఈజ్ ఓకే. ఇప్పుడు నేనైనా ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉండి ఒక మంచిది పడి మళ్ళీ తర్వాత 2-3 ఆడకపోయినా యూ విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్, బికాస్ యు ఆర్ గెటింగ్ గుడ్ ఫిల్మ్స్ వే యూ కెన్ వర్క్, ఆర్ you're getting మెటీరియల్ వే you'll feel excited to work. అది లేదు నాకు. సో దట్స్ వై అటాక్ కూడా వెరీ సాఫ్ట్, దేర్ వాజ్ నథింగ్ మచ్ టు డూ ఫర్ మీ యాక్టింగ్ వైజ్. ఇట్స్ ఎ విలన్ రోల్. సో ఇఫ్ ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్, మేబీ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్. అట్లా ఆ పర్స్పెక్టివే. కానీ ఐ థింక్ ఫెయిర్ ఎనఫ్, జగత్ బాబు గారు చాలా బాగా చేస్తున్నారు కాబట్టి అట్లా వచ్చినా చేసేవాడిని. ఐ డోంట్ నో. ఓకే ఓకే. సో మీరు ఎప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ ఒక విలనిజం కైండ్ ఆఫ్ ఒక రోల్స్ తీసుకుంటున్నప్పుడు, దో అటాక్లో లుక్ విలనీలాగా ఉంటుంది కానీ బట్ మీ కళ్ళల్లో ఎప్పుడు కనబడలేదు అసలు. నాకు ఆ భయం కూడా ఉంది. మేబీ ఐ మైట్ నాట్ సూట్ విలనీ ఏమో, అన్లెస్ సమ్ డైరెక్టర్ కమ్స్ అండ్ మేక్స్ మీ ప్రొట్రేస్ మీ ఇన్ దట్ వే. మనం చెప్పలేం కదా అది. సో ఆ కైండ్ ఆఫ్ ఒక రోల్స్ పిక్ చేసుకుంటున్నప్పుడు, ఈవెన్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కావచ్చు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చూస్తే మళ్ళీ మీరు ఎప్పుడైతే అంటే నేను చూసిన మా బాలాజీలోనో, లేదంటే నేను చూసిన చాలా బాగుంది సినిమాలో ఎలాగా ఒక ప్లేఫుల్, ఒక సింపుల్ గాయలు ఉన్నారు, ఇప్పుడు ఇందులో కూడా అలాగే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక కైండ్ ఆఫ్ మీడియోక్రిటీ కదా సార్ ఇది కూడా? నో అట్లా ఉండదు. ఫిల్మ్లో చూస్తే ఎందుకు మీడియాక్రిటీ ఉందంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఓల్డర్ ఫిల్మ్స్, ఎనర్జీ విల్ బి మీడియాక్రిటీ ఇన్ ద క్యారెక్టర్, ఎక్సెప్ట్ ఫర్ మా బాలాజీ. మా బాలాజీ కొంచెం యాక్టివ్గా ఉంటుంది, ఇట్ హ్యాస్ పన్ అండ్ ఎవ్రీథింగ్, దట్ క్వర్కీనెస్ ఉంటుంది. సో ఆ క్వర్కీనెస్ ఈ క్యారెక్టర్లో ఉంటుంది. బట్ యాజ్ ద ఫిల్మ్ గోస్, ద క్యారెక్టర్ రైజెస్ అనమాట, బాగా పెరుగుతూ వెళ్తుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది, విచ్ ద యాంగిల్ దట్ ఆడియన్స్ డింట్ సీ టిల్ టుడే యూ విల్ బీ ఏబుల్ టు సీ. ఓకే అట్లా. సో ఇట్ విల్ నాట్ బి మీడియాకర్, ఇట్ విల్ హ్యావ్ హై ఎనర్జీ అండ్ యూ విల్ మేక్ అ డిఫరెన్స్, యూ విల్ మేక్ అవుట్ ద డిఫరెన్స్. ఆ సినిమాలకి ఈ సినిమాలు తేడా ఉంది. ఓకే. సో మిమ్మల్ని ఒక కొత్త సెట్ ఆఫ్ జనరేషన్ ఆడియన్స్ ఇప్పుడు చూడబోతున్నారు. ఎందుకంటే అటాక్ సినిమా ఎంతమంది చూసారో కూడా తెలియదు చాలా. సో ఈవెన్ ఆఫ్టర్ మోస్ట్లీ నా ఊపిరి తర్వాత చాలా మంది మైట్ నాట్ నో వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ డిడ్ ప్రెసెంట్. ఇప్పుడు సెట్ ఉన్న ఇప్పుడు ఒక 20 years ఏజ్ ఓల్డ్ కిడ్స్ కావచ్చు, లేదంటే 30 year old పీపుల్ కావచ్చు. సో వాళ్ళకి తెలియని ఒక కొత్త వడ్డీన వీళ్ళని ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో ప్రజెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ రిలేటబిలిటీ అనేది తీసుకొని రావాలి. సో ఈ రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది సినిమాలో. రిలేటబుల్ ఫ్యాక్టర్ అంటే కాన్షియస్గా మేము చేసింది ఏంటంటే, ఒక హీరో అంటే ఇమీడియట్గా వచ్చేసి 10 మందిని కొట్టే, అది జనరల్లీ దట్ హ్యాస్ టు హ్యాపెన్ ఓన్లీ వెన్ యూర్ ఇన్ ద ఆడియన్స్ ఆల్రెడీ. సో రిలేటివిటీ కోసం ఏం చేసామంటే, ఈ క్యారెక్టరే ఇట్ స్టార్ట్స్ యాజ్ అన్ అండర్ డాగ్, సో దట్ ఈజీలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టు. సో ఒక ఫన్గా అండర్ డాగ్గా ఒక సిన్సియర్ కానిస్టేబుల్, దట్స్ వై కానిస్టేబుల్. జనరల్గా పోలీస్ అంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఎస్ఐఓ, లేకపోతే అదో ఇదో కొంచెం ఫోర్స్ఫుల్గా వస్తుంది కదా, అది పెట్టాల. సో when you start off, it will be a simple constable who is managing the game in the police station, and slowly it will rise, so that audience flows with the character. Okay. So that's the difference. Okay. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్ అనుకుందాం. ఇట్స్ నాట్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. ఇట్స్ నాట్, కాదు. సో ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ బట్ ఇట్స్ నాట్ ఎ కమర్షియల్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక కాన్సెప్ట్ ఫిల్మ్లో దట్ టు యువర్ టార్గెటింగ్ ద న్యూ ఏజ్ ఆడియన్స్ యాజ్ వెల్. ఇప్పుడు ఇందులో ఒక స్పెషల్ సాంగ్ పెట్టడం అనేది కానీ, లేదంటే ఒక లవ్ సాంగ్, ఇవన్నీ కూడా కంపల్సరీ సార్ ఇప్పటికి కూడా ఆ పారామీటర్స్? ఐ డోంట్ థింక్ సో, బట్ దేర్ మైట్ బి అ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ హూ లైక్ సాంగ్స్, బికాస్ సాంగ్స్ మనం పుల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. నిజంగా అయితే అవసరం. మేబీ ఐ థింక్ న్యూయర్ జనరేషన్ వుడ్ వాంట్ మోర్ ఆఫ్ అ స్క్రిప్ట్ గో త్రూ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఆ కాన్షియస్గానే వి పుట్ ద సాంగ్స్, బికాస్ ఎక్కడ కూడా స్క్రిప్ట్ ఎప్పుడైతే స్క్రిప్ట్ టేక్ ఆఫ్ అవుతుందో దెర్ బి నో సాంగ్. సో ఓన్లీ అట్ పాయింట్స్ వేర్ దెర్ ఇస్ అ స్క్రిప్ట్లో కొంత పాజ్ ఉంటుందో అక్కడ పెట్టాము. ఓకే.
ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ రిలీజెస్ ఏదైనా చూస్తే పీపుల్ ఆర్ ఇమీడియట్లీ మాకింగ్ ఇట్. ఏ మాత్రం కొంచెం అంటే ఇప్పుడు మా బాలాజీ లాంటి సినిమాలు, లేదంటే మా ఆవిడ మీద మీ ఆవిడ చాలా మంచిది కైండ్ ఆఫ్ సినిమాలు, దో కంటెంట్ బాగా నచ్చి సినిమాలో చిన్నపాటి ఏమన్నా నెగిటివ్స్ ఉన్నా కూడా దాన్ని పట్టించుకునేవారు కాదు పెద్దగా. దే యూస్ టు కమ్ టు ద థియేటర్స్, అసలు ఎందుకు అలా ఉంది, అసలు ఏముంది కంటెంట్ అనేది వచ్చేవారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ట్రెండ్స్లో కావచ్చు, లేదంటే ఈ ట్విట్టర్ ట్రెండ్స్లో కావచ్చు, ఎలా అయిపోయిందంటే ఒక సినిమాకి మౌత్ టాక్ ఎలా ఉంది, పబ్లిసిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని కానీ జనాలు థియేటర్కి రావట్లేదు. వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం అది ఒక నార్మల్ సినిమాలో అనిపించిందంటే దే ఆర్ అవుట్ రైట్ రిజెక్టింగ్. సో ఇలాంటి ఒక టైం లైన్లో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సినారియోలో ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమా మీరు యాక్సెప్ట్ చేసి, దట్టు ఇట్స్ ఎ కమ్బ్యాక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, దట్టు హీరోగా, సో ఎంత కేర్ఫుల్గా ఉన్నారు. సో అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేది ఇవన్నిటిని బ్యార్ చేసి దాటగలదు అనుకుంటున్నారా? యా, దట్స్ వాట్ వీఆర్ హోపింగ్. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ తీసుకుంటే ఇట్స్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ ఇట్స్ క్యారెక్టర్. చిన్న డాన్స్ కోసం క్యారెక్టర్ ఇంట్రో. అదే స్పెషల్ నంబర్ తీసుకుంటే లైక్ ఎంటర్టైనింగ్ పాయింట్ కింద తీసుకున్నాం అక్కడ. అండ్ ఆ స్పేస్ అక్కడ కొంచెం స్పేస్ ఉంది వేర్ యూ కెన్ రిలాక్స్ ద ఆడియన్స్. డూ ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ కొంచెం డూ ఇట్ కింద, బికాజ్ వీ వాంటెడ్ టు షో ద లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. బికాజ్ వాళ్ళకి ఎక్కువ అసలు ఈ సినిమాలో లవ్ సీనే ఉండదు. ఓకే. సో వాళ్ళ ఇంటిమెసీ అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న లవ్ చూపించడానికి అది అవసరమైంది. అండ్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, సో వేర్ ద స్టోరీ స్టిల్ హ్యాజంట్ టేకెన్ ఆఫ్. యా, సో అట్లా ప్లాన్ చేసే పెట్టాం, బట్ ఓకే. అంటే ఇప్పుడు ఇందాక అడిగినట్టు ఈ న్యూ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటున్నారో, సో వాళ్ళకి ఈ సినిమా ఎక్కడ రిలేట్ అవుతారు? రిలేటబిలిటీ అనేది త్రూ స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రమే ఉంటుందా, లేదా విత్ క్యారెక్టర్? ఇప్పుడు త్రిమూర్తులు అనే క్యారెక్టర్ కొట్టేటట్టు ఇట్ కుడ్ బి మెయిన్లీ క్యారెక్టర్, బికాస్ ద స్టోరీ రన్స్ విత్ త్రిమూర్తులు క్యారెక్టర్, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సో దాంతోపాటు స్క్రీన్ ప్లే విల్ బి ద ఎడ్జ్. స్క్రీన్ ప్లే పేస్ సెకండ్ హాఫ్ తీసుకెళ్ళటం, క్లైమాక్స్ పాయింట్లో సస్పెన్స్ అండ్ ఓకే అట్లా తీసుకెళ్తుంది. సో ఇది మోర్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ అనుకోవచ్చండి. సస్పెన్స్ అంటే నాట్ ద కైండ్ ఇట్ ఆఫ్ సస్పెన్స్ దట్ హారర్ సస్పెన్స్ అట్లాంటిది కాదు, బట్ థ్రిల్లర్లో ఒక సస్పెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేసే సస్పెన్స్. ఓకే. ఓ వాట్స్ నెక్స్ట్ అనే వాట్స్ నెక్స్ట్ లాగా. ఓకే. సో ఇలాంటప్పుడు లైక్ ఇప్పటిదాకా మీరు రిలీజ్ చేసిన కాంటెంట్ అందులో కూడా ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడ లేదు యాజ్ ఆఫ్ టుడే. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ హ్యావెంట్ రిలీజ్డ్ ఇట్, బట్ మీరు రిలీజ్ చేసిన మీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్ కావచ్చు, లేదంటే రిలీజ్ చేసిన టీజర్ కావచ్చు, సాంగ్స్లో కావచ్చు, మీరు చెప్తున్న యాంగిల్ అనేది ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ చేయలేదు కదా. ఎక్కువ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి సస్పెన్స్ది రివీల్ చేయలేం. దెన్ ఇట్ నాట్ అబౌట్ ద సస్పెన్స్, బట్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే సెట్టింగ్ ద ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ రైట్ ఈస్ ద మెయిన్ మోటో. దట్ విల్ కమ్ ఇన్ ద ట్రైలర్లో వస్తుంది. ఎందుకంటే మన టీజర్ కూడా ఇచ్చింది వెరీ షార్ట్ టీజర్. అక్కడ కూడా ఏం చేసాం, కాన్స్పిరసీ అన్నాం. సో కాన్స్పిరసీ అంటేనే దెర్ ఈస్ సంథింగ్ అనేది ఒక చిన్న ఇది కన్వే చేసాం. ఇన్ డీటెయిల్ విల్ గెట్ ఇట్ ఇన్ ద ట్రైలర్. ఓకే. సార్ ఇప్పుడు మీకున్న అండర్స్టాండింగ్తో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక చిన్న క్యాన్వాస్లో ఒక పెద్ద కథ చెప్పడం మంచిదా, లేదంటే ఒక పెద్ద క్యాన్వాస్లో చిన్న కథ చెప్పడం మంచిదా? చిన్న క్యాన్వాస్లో పెద్ద కథ చెప్పడం బెటర్. బికాస్ ఏమవుతుందంటే పెద్ద క్యాన్వాస్ అంటే యూ హ్యావ్ టు క్రియేట్ అ వరల్డ్ మోస్ట్లీ. ట్రూ. ఆ వరల్డ్ క్రియేట్ చేయటం, కనెక్ట్ చేయటం ఈజ్ అ వెరీ బిగ్ గేమ్. అండ్ ఐ వుడ్ చేయకూడదని కదా, అది చేయొచ్చు. పీపుల్ ఆర్ డూయింగ్ అండ్ సక్సెస్ఫుల్. రిస్క్ ఎక్కువ. ఓకే. సో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది? రిస్క్ ఉంటుంది కదా, ఆడియన్స్ చూసే వరకు రిస్క్ ఏముంటుంది. అంటే మేజర్ ఫ్యాక్టర్స్ ఏమిటి సార్? ఎందుకంటే మీరు సినిమాలు చేసి ఒక హీరోగా సక్సెస్ఫుల్ టైంలో ఉన్నప్పుడు, లేదంటే లో ఫేస్లో ఉన్నప్పుడు ఇన్ని రకాల మార్కెట్స్ లేవు. ఓటీటీ మార్కెట్ అనొచ్చా, డిజిటల్ మార్కెట్ అనొచ్చా, లేదంటే ఇప్పుడు ఎగ్జిబిషన్, ఈ మల్టీప్లెక్స్. రిస్క్ నాకు ఎందుకు తగ్గిందంటే జనరల్లీ ఓటీటీకి ఏం చేస్తామంటే we send a 5-minute show reel. They'll see it and then they'll say, okay, we'll talk or we'll see the film and we'll close it like this and untundi. So what I did was I showed them the film. Okay. Immediately within one day they closed the OTT. Oh. So that was konchu risk taggi. Okay. Okay. So outright konesaru. Okay, OTT work okay. OTT. But when it comes to distribution nowadays it's not easy. Everybody has to go through this. Audience రావాలి, దాన్ని బట్టే ఉంటుంది అంత.
ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇండస్ట్రీలో కూడా ఈ పర్సెంటేజ్ అని, రెంటల్ అని ఇవన్నీ రకరకాలు నడుస్తున్నాయి కదా! సో, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ తీసిన ఒక ప్రొడ్యూసర్‌గా చెప్పండి. విల్ యూ ఆప్ట్ ఫర్ ఎ పర్సెంటేజ్ సిస్టమ్ ఆర్ ఎ రెంటల్ సిస్టమ్? అంటే నాకు దాని గురించి అంత డీటెయిల్ తెలీదు. జస్ట్ నౌ వీఆర్ టాకింగ్ టు ద డిస్ట్రిబ్యూటర్స్. వెన్ ఐ నో ఐ విల్ టెల్ యూ. ఓకే. బట్ మీరు ఏ ఫార్మాట్‌లో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని? అదే ఇప్పుడే ఓకే. యెట్ టు క్లోజ్ ద డీల్. ఓకే. అంటే రిలీజ్ డేట్ అంటే ఆటోమేటిక్‌గా కొంచెం బిజినెస్ టాక్స్ 1-2 డేస్‌లో అవుతుంది. అంటే ఆన్ ప్రైమా ఫేసే వి స్పోక్. వాళ్ళు చేస్తామన్నారు. బట్ డీటెయిల్స్ అనేది 1-2 డేస్. ఓకే. ఓకే. అండ్ మీరు ఎందుకు సార్ మీడియా షై అసలు? నాకేమనిపిస్తుందంటే సినిమా మాట్లాడాలి కానీ ఎక్కువ మనం మాట్లాడకూడదు. మాట్లాడిన ఆడియన్స్ ఏదైనా సినిమా చూసే జడ్జ్ చేస్తారు కదా! మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు ఎక్సైట్ అవ్వరేమో అని అనిపిస్తుంది. ఓకే. అంటే ఒక ఇంటర్వ్యూస్‌లో ఓకే ఫైన్. కాకపోతే అసలు బయట కూడా ఎక్కడ కనిపించకుండా తిరుగుతారు ఎందుకు అసలు? అంటే యూ వాంట్ టు హావ్ ఎ ప్రైవేట్ లైఫ్? ఐ లైక్ హ్యావింగ్ ఎ ప్రైవేట్ లైఫ్ అండ్ ఫ్యామిలీ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. చిల్ విత్ దెమ్ అండ్ అంతే. ఓకే. బట్ యూ నెవర్ హ్యాడ్ ఎనీ ఫ్యాన్ ఎన్‌కౌంటర్ సార్ ర్యాండమ్‌గా ఎప్పుడైనా సరే సడన్‌గా? వస్తారు సడన్‌గా ఫ్యాన్స్ ఎక్కడైనా కనపడతారు, ఫోటోలు తీసుకుంటారు. దే ఆర్ హార్మ్లెస్, దే ఆర్ నైస్. ఓకే. బట్ అంటే మీ కైండ్ ఆఫ్ ఒక ఫ్యానిజం అనేది అంటే నేను కొన్ని మీ పాత సక్సెస్ మీట్ ఫోటోస్ కొన్ని చాలా బాగుంది అనేది టూర్‌లా చేశారు. లైక్ యూ వెంట్ డౌన్ టు ద థియేటర్స్. సో, అక్కడ మీకు శ్రీకాంత్ గారి గజమాలలు ఇవన్నీ వేస్తున్న ఫోటోస్ కొన్ని ఉన్నాయి. ఓల్డర్ మ్యాగజైన్స్‌లో ఇవంతా కూడా. సో, అప్పుడు ఫ్యానిజం అనేది ఎలా ఎంజాయ్ చేయగలిగారు సార్ మీరు? ఇట్ వాస్ ఆల్వేస్ ఫన్ కదా వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ లవింగ్. యూ హ్యాడ్ అసోసియేషన్స్? వి హ్యాడ్ అసోసియేషన్. ఫ్యాన్ అసోసియేషన్ పెట్టేవాళ్ళు, వచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు. ఓకే. కొంత ఎంటర్టైన్ చేసేవాళ్ళం, కొంత ఏమో మనకు టైం సరిపోవా, షూటింగ్లో ఇట్లా బిజీ ఉంటాం కాబట్టి కుదిరేది కాదు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్ బికాజ్ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ పీపుల్. పాపం వాళ్ళని పనులు మానుకుని మన కోసం చేసినప్పుడు వీ షుడ్ అబ్లైజ్ కదా. ఓకే. బట్ అంటే మీ వే ఆఫ్ అక్నాలెడ్జ్‌మెంట్ ఎలా ఉండేది? I used to meet them sometimes, give them small treats like కాఫీ, టీలు ప్లస్ టిఫిన్స్ పెడతాము. ఓకే. అట్లా. సో, ఇంటికి పిలిచి యూస్ టు ఆర్గనైజ్ దిస్? ఇంటికి కాదు, వీ యూస్ టు హ్యావ్ అన్ ఆఫీస్లో ఎక్కువ ఉండేది. ఇంటికి కూడా సమ్ టైమ్స్. ఓకే. సో, ఆ కైండ్ ఆఫ్ ఒక అక్నాలెడ్జ్‌మెంట్‌కి ఫ్యాన్స్ అనేవాళ్ళు డైరెక్ట్‌గా మీట్ అంటే ఎదర్ లెటర్స్ రాసేవారు? లెటర్స్ చదివేవాళ్ళం, లెటర్స్ కొన్ని రెస్పాండ్ చేసేవాళ్ళం అండ్ మీట్ అయ్యేవాళ్ళం డైరెక్ట్గా. ఎప్పుడు ఉండేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో వీ యూస్ టు మీట్ దెమ్. సో ఇప్పుడు వేవ్ లెంత్ మారిపోయింది కదా సార్. మోస్ట్లీ అంతా వస్తే ఇన్స్టాగ్రామ్లోనో ఇప్పుడు మోస్ట్లీ దే కెన్ కనెక్ట్ ఈజీలీ. ఈజీ కాబట్టి. సో అంటే ఒక యాక్టర్స్కి ఈ డైరెక్ట్గా వచ్చి జనాలు మీట్ అయితే యూ విల్ ఫీల్ ద హైయా, లేదంటే ఈ సోషల్ మీడియా ఫ్యాన్ఫేర్ అనేది హైయా? బోత్ ఆర్ గుడ్. ఓకే. బోత్ ఆర్ గుడ్. మనం బయటకు వెళ్తే 10 మంది మనం ప్రేమించి వచ్చే అది బాగుంటుంది. అండ్ సోషల్ మీడియాలో వాట్ ఎవర్ సోషల్ మీడియా బ్యాడ్ కూడా ఉంది. కొంతమంది ఫ్యాన్స్ తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆల్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ కదా. ఓకే. మీకు ఎప్పుడు అలా నెగిటివ్ ఫ్యాన్ ఎన్కౌంటర్స్ లేదా సార్? తక్కువ. ఓకే. బట్ యూ అండర్స్టాండ్ దే కమింగ్ ఫ్రమ్ అ డిఫరెంట్ ప్లేన్. ఇంకో హీరోనో లేకపోతే సంథింగ్, దట్స్ ఆల్సో ఓకే కదా. ఏముంది దానికి తప్పే ఉంది. ఓకే. అంటే మీ చాయిసెస్ని వాళ్ళు క్వశ్చన్ చేసే రేంజ్లో ఎప్పుడు అసలు అలాంటి ఏం జరగలేదా? అలా ఎందుకు చేస్తున్నారండి ఇలా చేస్తాడు ఒకసారి. మా ఫ్యాన్స్ కూడా అడుగుతారు ఈ సినిమా ఎందుకు చేశారు, అందుకే ఇవన్నీ ఆపేసి. ఓకే. సో అంటే మొన్న కూడా చెప్పున్నారు మీరు, లైక్ నాకు క్యారెక్టర్స్ అంత చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ ఏం రాలేదు, ఈవెన్ ఐఎమ్ రెడీ టు డూ క్యారెక్టర్ రోల్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు తర్వాత విల్ యూ బి ఓపెన్ ఫర్ ఇట్ సార్? ఎనీ టైమ్. నాకేంటంటే కంటెంట్ బాగా ఇన్స్పైరింగ్ ఉండాలి. ఈవెన్ క్యారెక్టర్ వైజ్ ఆ పవర్, ఆ పర్ఫార్మెన్స్కి యాంగ్జైటీ ఉండాలి కదా మనం చేసేటప్పుడు. అది లేకుండా ఏదో చేసామంటే మనకి బోర్ కొట్టేస్తుంది చేసేటప్పుడే. ఓకే. బట్ అలాంటప్పుడు ఈ నెంబర్ తగ్గుతుంది కదా సార్, ఎందుకంటే ప్రతి దాంట్లో ఫుల్ఫిల్మెంట్ చూసుకుంటే. అంటే దట్స్ వాట్ ఐ సెడ్, కన్సిస్టెంట్గా రావక్కర్లేదు, బట్ అట్లీస్ట్ వీ షుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ వన్ గుడ్. అది ఓకే. దెన్ ఆ రేంజ్లోనే వస్తాయి కాబట్టి దెన్ విల్ బీ సాటిస్ఫైడ్. ఎక్కడో దగ్గర 2 సాటిస్ఫై అయిపోయినా థర్డ్ దాంట్లో విల్ బీ సాటిస్ఫైడ్ కదా అట్లా. ఓకే. ఎందుకంటే మీరు అంటే ఈ కంబ్యాక్ అంటే ముందు బాగా మేము విన్న థింగ్ ఏంటంటే బోయపాటి గారు వన్ ఆఫ్ ద ఫిలిం కోసం అని చెప్పేసి మిమ్మల్ని అడిగారు. ఓకే. అడిగారు, మిగతా వాళ్ళు అడిగారు కానీ ఇట్ వాజ్ నాట్ లైక్ ఛాలెంజింగ్. ఓకే. ఓకే. సో అట్లా ఏమైనా రిజెక్ట్ చేసి రిగ్రెట్ అని ఏమైనా ఉన్నాయండి? లేదు, రిగ్రెట్ అని లేదు. ఓకే. రిగ్రెట్ ఇన్ ద సెన్స్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ సక్సెసర్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ విషయంలో. అదే అట్లా లేదు. ఓకే. అలాంటి క్యారెక్టర్స్ ఏం పెద్దగా ఇది అవ్వలేదు. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు సార్?
త్రిమూర్తులుగా చూడాలి. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఓకే. అంటే త్రిమూర్తుల్లో మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక యాక్టర్ గానా, ఒక హీరో గానా ఎలాగా? బోత్ వేస్, హీరో గాను యాక్టర్ గాను. అంటే దీంట్లో హీరో కంటే కూడా క్యారెక్టర్ విల్ బి బిగ్గర్. జనరల్గా హీరో ఇమేజ్కి తగ్గట్టు అట్లా ఉంటుంది కదా, ఇది అట్లా దీనికి రివర్స్ ఉంటుంది. క్యారెక్టర్ విల్ బి మోర్ డామినేటింగ్ దెన్ ద హీరో. ఓకే. ఓకే. అది. సో మీరు రెగ్యులర్గా మూవీస్ చూస్తుంటారా సార్? అన్నీ చూస్తాను. ఓకే. ఎలాగా మీరు ఇంట్లోనా లేదంటే? ఓటీటీ ఎక్కువ చూస్తాను. ఓకే. ఓకే. సో మీరు ఈ గ్యాప్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మూవీ, అరే ఇలాంటి సినిమాలు నేను కూడా చేసి ఉండాల్సింది అనే కైండ్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా? అంటే నాట్ యాజ్ అన్ యాక్టర్ కాదు కానీ, బట్ ఐ లైక్ సర్టన్ ఫిల్మ్స్ విచ్ ఆర్ గుడ్. ఓకే. రీసెంట్గా చెప్తే కోర్ట్ ఫిలిం, ఓ ఓకే, లిటిల్ హార్ట్స్, ఇట్లాంటి ఈ పెద్ద సినిమాలో చిరంజీవి గారు బాగా నచ్చింది ఆ సినిమా, మనశంకర్ ప్రసాద్. మనశంకర్ గారు. Okay. ఐ థాట్ హిస్ క్యారెక్టర్ వెరీ డిఫరెంట్. అది మీ కైండ్ ఆఫ్ మా జానర్లో బట్ అదర్ దెన్ దట్స్ ఐఎమ్ సేయింగ్, ఇటు నచ్చుతుంది అటు నచ్చుతుంది. ఓకే. సో అదర్ దెన్ దట్స్ తెలుగు ఫిల్మ్స్ కాకుండా డూ యూ వాచ్ ఎనీ అదర్ కాంటెంట్? హిందీ, ఇంగ్లీష్, ఓకే. ఈ వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా కొన్ని చూస్తాను. మలయాళం వెబ్ సిరీస్, ఓకే. అన్నీ చూస్తాను. ఓకే. మీరు చూసిన వాటిలో బెస్ట్ ఏంటి? ఏది? ఎనీ వెబ్ సిరీస్ కైండ్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ కానీ? వెబ్ సిరీస్ ఆఫ్ లేట్ మొన్న మాధురి దీక్షిత్ గారు చూశాను, ఓ మా బెహన్. మా బెహన్. పర్వాలేదు అనిపించింది, బట్ నాట్ సో గ్రేట్. తెలుగులో ఒకటి ఆ మధ్య బాగా నచ్చింది నాకు, కృష్ణ డైరెక్టర్, ఆయన పేరు ఐ డోంట్ నో విచ్ సిరీస్ దట్ ఈస్, బట్ వెబ్ సిరీస్ అండి? వెబ్ సిరీస్. ఓకే. ఓకే. మన శివబాలాజీ చేశాడు. ఓ యా. ఓకే. ఇదా రెక్కీ? రెకీ, జీలో. జీలో అది బాగా యా, దట్స్ ఎ గుడ్ సిరీస్. సో అట్లాంటి ఐ ఎంజాయ్ స్టఫ్. ఓకే. సో హౌ డూ యూ లుక్ ఎట్ ద చేంజ్ ఇన్ సినిమా సార్? ఇన్ సినిమా కావచ్చు, లేదంటే ఇన్ ఆడియన్స్ మైండ్ సెట్ కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు దే ఆర్ ప్రిఫరింగ్ మోర్ ఆఫ్ కంటెంట్, మోర్ మీనింగ్ఫుల్ కంటెంట్. సో ఆ చేంజ్ ఉంది. ఇదివరకు ఇట్లా మరీ కమర్షియల్ లేకుండా కొంచెం మోర్ రియలిస్టిక్గా దే లైకింగ్ అని అనిపిస్తుంది. బట్ బోత్ ఆర్ డూయింగ్ వెల్. ఈవెన్ ద కమర్షియల్ వే ఆల్సో ఈజ్ వర్కింగ్. ఈవెన్ దిస్ ఈజ్ వర్కింగ్. ఈ సినిమాలు ఆడుతున్నాయి, ఆ సినిమాలు ఆడుతున్నాయి, ఫ్యాంటసీ సినిమాలు ఆడుతున్నాయి, మీరు అన్నట్టు బిగ్ స్పాన్ ఫిల్మ్స్ కొన్ని పోతున్నాయి. సో ఐ థింక్ ఇట్స్ ద సేమ్ ఇంతవరకు లాగానే, బట్ కొంచెం ట్రెండ్ చేంజ్ ఉంది. సో ఇది అంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంకా కొంచెం అది తగ్గింది. సో దో మల్టిపుల్ మార్కెట్స్ అవైలబుల్ ఉన్నా కూడా, మల్టిపుల్ ఫార్మాట్స్ మార్కెట్స్ అవైలబుల్ ఉన్నా కూడా సక్సెస్ రేషియో తక్కువ అవ్వడం కానీ, లేదంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ ఒక ప్రాపర్ సక్సెస్ రేషియో అనేది లేకపోవడం కానీ, అంటే కన్సిక్యూటివ్ ఇయర్స్లో లేకపోవడం కానీ మీరు ఎలా చూస్తారు? దిస్ ఈజ్ ఆల్వేస్ బీన్ ద కేస్. ఎప్పుడు ఒక సీజన్ వస్తుంది, అన్నీ మళ్ళీ ఒక సీజన్లో అన్నీ టక హిట్లు అవుతాయి. బికాస్ కంటెంట్ అప్డేట్ అవుతారు కదా. ఓకే, ఇది వర్కౌట్ అవ్వట్లేదని ప్రతి ఒక్కళ్ళు దే ట్రై టు అప్డేట్ అండ్ డూ బెటర్ ద నెక్స్ట్ టైం. బికాస్ తీయటము, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయటం ఇస్ అ డిఫరెంట్ గేమ్. మనం అనుకుని ఎన్నో చేస్తాం కానీ ఆడియన్స్ వే ఆఫ్ పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందరూ క్రియేటివ్ ఫీల్డ్ ఏంటంటే గెస్ట్ చేయడం వెరీ డిఫికల్ట్. మనం చేయగలిగింది ఏంటంటే బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ పాసిబుల్ ఇస్తాం, కానీ ఇది ఇట్లాగే ఉంటుంది అని మనం చెప్పలేం. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ ద సేమ్. అండ్ యూ లుక్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేగా సార్, ఎందుకంటే రెగ్యులర్గా చూసే పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది, బట్ మీరు బోత్ ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్లో చూస్తారు, యాక్టర్స్ పర్స్పెక్టివ్లో చూస్తారు. బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫాదర్ కొలాబరేషన్ కావచ్చు, లేదంటే మీరే ప్రొడ్యూసర్గా తీసుకున్న కావచ్చు. సో ఆ పర్స్పెక్టివ్ బట్టి మారుతుందా? అదేం మారదు. బికాస్ యాజ్ అన్ యాక్టర్, ప్రొడ్యూసర్ అయినా ఒకటే ఏంటంటే ప్రొడ్యూసర్కి బడ్జెట్ చూసుకుంటాం, మరి ఓవర్ వెళ్ళకూడదు, నా మ్యాచ్ చేసినప్పుడు ఇంతవరకు ఉండాలి. అండ్ యాజ్ అన్ యాక్టర్ వాట్ ఐ వుడ్ సీ ఇస్ ఆడియన్స్ మరీ ఓవర్ బోర్డ్ క్యారెక్టర్ లాగా ఉండకూడదు. ఇట్ షుడ్ గో స్లో, ఇట్ షుడ్ కనెక్ట్ ఈజీలీ. ఇది మనాళ్ళలానే ఉన్నాడుగా అన్నట్టుగా రిలేటబిలిటీ ఉండాలని ట్రై చేస్తాను. ఓకే. వాట్ వాజ్ యువర్ లాస్ట్ థియేట్రికల్ విజిట్ సార్? జైలర్ చూసాను లాస్ట్. ఓకే, అది లాస్ట్ థియేటర్లో చూసిన సినిమా, తర్వాత ఓటీటీలే? అన్ని ఓటీటీ. ఓకే. సో రజనీకాంత్ గారు చూసాను. జైలర్ కాదు, జైలర్ చూశాను, F1 ఒకటి చూశాను. ఓ ఓకే. ఇంగ్లీష్ ఫిల్మ్. ఐ ఎంజాయ్డ్. అది ఒక మాస్టర్పీస్. ట్రూ అదొక థ్రిల్లింగ్ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో యూ వాచ్ ఆల్ కైండ్ ఆఫ్ సినిమా దెన్. సో యూ హావ్ నో రెస్ట్రిక్షన్. జానర్స్ కైండ్ ఆఫ్. జానర్స్ ఉండదు, పెద్దది చిన్నది ఉండదు. ఐ లైక్ టు ఎంజాయ్ గుడ్ కాంటెంట్ అంతే. ఓకే. సో ఎలాగా మీరు ఎలా పిక్ చేసుకుంటారు మూవీస్ ఇవి చూడాలి అనేది? మీకు మీ హైప్ చెక్ ఏంటి? హైప్ చెక్ దెన్ ఫస్ట్ ఐ కొన్ని ట్రైలర్స్లో ఐ
ఐ ట్రై టు సీ వాట్ ఇట్ ఈస్ యుల్ నో కదా కొంత ఏదో Hmm. ఉంది దీంట్లో అని అట్లా చాలా వరకు సో డూ యూ ఫాలో ఎనీ సజెషన్స్ అండి? అఫ్ కోర్స్ ఓకే, ఫ్రమ్ యా కొంత పబ్లిక్ నుంచి టాక్ బట్టి ఓకే. చెప్తారు కదా ఎవరో ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్యామిలీయో F1 చూసాం చాలా బాగుంది, లేకపోతే జైలర్ చూసాం చాలా, లేకపోతే చిరంజీవి గారు చూసాం చాలా బాగుంది, ఇట్లా చెప్పినప్పుడు ఐ సీ ఓకే. అండ్ మీ నెక్స్ట్ జనరేషన్ ఎంతవరకు మళ్ళీ సినిమాలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది? చూడాలండి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు పెట్టగలిగే ఎఫర్ట్ బట్టి. బట్ ఆర్ దే ఇంట్రెస్టెడ్ ఇన్? హీ సేయింగ్ హీ ఈజ్, బట్ చిన్న వయసు కదా ఇంకా అప్పుడే ఐ డోంట్ థింక్ హీ నోస్ వాట్ ఈస్. ఓకే, ఓకే. హౌ ఓల్డ్ ఈజ్ దిస్ అన్న? హీఈస్ 17. 17. ఓకే. సో ఇంకా ఫ్యూచర్లో దెర్ ఆర్ ఛాన్సెస్. దెర్ ఆర్ ఛాన్సెస్. ఓకే. బట్ ఆర్ యూ ప్రిపేర్డ్ సార్ టు బీ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫర్ యువర్ సన్? తెలీదు చూడాలి. ఇట్స్ టూ ఫార్ అవే యాజ్ ఆఫ్. బట్ అంటే అంటే మీ ఫాదర్కి మీరు ఇచ్చిన షాక్ లా కాకుండా కొంచెం తన ముందే చెప్పున్నాడు కాబట్టి అదే సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ కైండ్ ఆఫ్. ఓకే. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ ఆన్ June 19th, sir. Yeah, So thank you so much for your time. Thank you so much. Right.